హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో యమ్మీ యమ్మీ స్వీట్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఈ స్వీటు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. ఈ స్వీట్ తినడం వలన హెయిర్ ఫాల్ కావడం తగ్గిపోతుంది. అలానే పిల్లల్లో అయితే స్కూల్‌కెళ్ళొస్తే కాళ్ళ నొప్పులు అంటారు కదా! అలాంటి వాటన్నింటికి చెక్ పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాండీ పెట్టి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బాదం పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక కప్పు మినపగుళ్ళు, మినపగుళ్ళు వేయడం గూడా చాలా మంచిది కదా! ఒక కప్పు మినపగుళ్ళు వేసి అవి కూడా దోరగా వేగిన తర్వాత ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్ వేయాలి. అవి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేద్దాం. నువ్వులు మాత్రం పాన్ హీటే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయినవన్నీ పక్కకి తీసుకోవాలి ప్లేట్‌లోకి. లేకపోతే ఆ హీట్‌కి కూడా అన్నీ మాడిపోతాయన్నమాట. అందులోనే ఉంచకూడదు. మనం కొబ్బరి ఫ్రై చేసుకునేసరికి ఇవైతే చల్లారుతాయి. అదే బాండీలో ఒక కొబ్బరికాయ తీసుకున్నా నేను. పెద్ద సైజు 2 చిప్పలు. వీటిని కట్ చేసుకొని లైట్‌గా హీట్ ఫ్రై చేశామంటే వాటిలోని తేమ పోతుంది. మనం చేసే స్వీట్ కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉంటుంది. ఫ్రై చేసినవన్నీ పక్కన పెట్టుకొని, ఒక బాండీ పెట్టుకొని అందులో పటిక బెల్లం వేద్దాం. మనం బెల్లంతో అయినా చేయొచ్చు ఈ స్వీటు. నేను పటిక బెల్లంతో చేస్తున్నా. పటిక బెల్లం వేసి కొన్ని వాటర్ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి లైట్‌గా తీగ పాకమొస్తే సరిపోతుంది. ఎక్కువ గట్టి పాకం ఏమి రావొద్దు. ఇలా పటిక బెల్లం అంతా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని, మనం మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని, ముందు ఫ్రై చేసినవన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటి పైనున్న పొట్టేమి తీయొద్దు. ఈ పొట్టుతోనే చేద్దాం మనం స్వీట్. ఇదంతా అసలు ప్రోటీన్ ఫుడ్డు, అన్‌హెల్తీ అనేదే లేదు. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పొడిలో ఒక కప్పు గుమ్మడి గింజలు వేద్దాం. ఈ గుమ్మడి గింజలు కూడా లైట్‌గా బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పొడంతా వేరే ప్లేట్‌లో పోసేసుకొని, ఇంకా కొన్ని గుమ్మడి గింజలు వేస్తున్నా నేను. గ్రీన్‌గా మధ్యలో కనిపిస్తే బావుంటుందని. మళ్ళీ అదే మిక్సీ జార్‌లో మనం ముందు లైట్‌గా ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసి, వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొబ్బరి పైనున్న బ్రౌన్ కలర్ అంతా తీసేసా నేను చాకుతో. తీయొద్దు. అది కూడా ఉంటే మంచిదే. వైట్‌గా ముక్కలు కనిపించాలని మాత్రమే తీసా. మామూలుగా అయితే అసలు తీయను. పాన్ పెట్టి గ్యాస్ సిమ్‌లోనే ఉండాలి. నెయ్యి వేసి మనం ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసి లైట్‌గా ఫ్రై చేద్దాం. కొబ్బరి లైట్‌గా ఫ్రై అయిన తరువాత మనం ముందు చేసి పెట్టుకున్న ప్రోటీన్ పొడుంది కదా! ఆ పొడి ఇందులో వేసి కొబ్బరి, ఆ పొడి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరిలో ఉన్న తేమకి ఈ ప్రోటీన్ పొడి చక్కగా కొబ్బరి, ప్రోటీన్ పొడి గ్యాస్ సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉన్నామంటే ఒక 5 మినిట్స్ ఇలానే కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతాయన్నమాట. కలిసిపోయిన తర్వాత మనం ముందు కరగబెట్టుకున్న పటిక బెల్లం ఉంది కదా! ఆ పటిక బెల్లం కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి. పటిక బెల్లం, కొబ్బరి, ప్రోటీన్ పొడి అంతా కలిసి చక్కగా తిప్పుతూ మంచిగా ఉడకనివ్వాలి. ఈ స్వీట్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. 6 మంత్స్ బేబీస్ నుంచి ఒక్కొక్క స్పూను, చిన్న స్పూను రోజు పెట్టామంటే మంచి గ్రోత్ ఉంటుంది పిల్లల్లో. ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువైంది కదా! ఇప్పుడు ఈ ప్రోటీన్ స్వీట్ రోజు ఒక నిమ్మకాయ సైజ్ అంత లడ్డూలా చేసుకొని తిన్నామంటే హెయిర్‌లో గూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఇంకిప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లలు ఇంటికొస్తే చాలు స్కూల్‌లో తిరిగి ఆడి ఇంటికొస్తే ఖచ్చితంగా కాళ్ళ నొప్పులంటారు మా పిల్లలైతే. నేను ఇది రోజు ఒక స్పూన్ గానీ, లేకపోతే ఇంకొంచెం దగ్గరికి రానిచ్చి లడ్డూలా కానీ ప్రిపేర్ చేసి స్కూల్ నుంచి రాగానే ఇస్తా. చక్కగా తింటారు. మంచి ఎనర్జీనిచ్చే ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. ప్రెగ్నెన్సీ లేడీస్‌కైనా, డెలివరీ తర్వాతైనా వాళ్ళు రికవరీ కావాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా బేబీ గ్రోత్ బాగా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా పటిక బెల్లం అనే కాదు, మామూలు బెల్లం ఉంటుంది కదా! ఆ బెల్లంతో కూడా ఈ స్వీట్ ప్రిపేర్ చేయొచ్చు. లేకపోతే తాటి బెల్లం తినేవాళ్ళు కూడా ఉంటారు. తాటి బెల్లం కూడా ఎయొచ్చు. టేస్ట్ బావుంటుంది. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే తడి లేకుండా చేయాలి. చేశామంటే ఒక 1 వీక్, 10 డేస్ వరకు ఉంటుంది. పొడి మాత్రం ప్రోటీన్ పొడి మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టుకొని వారానికి ఒక కొబ్బరికాయ వేసి ఇలా స్వీట్‌లాగా ప్రిపేర్ చేసి ఇచ్చేయొచ్చు. ఫైనల్‌గా కొంచెం నెయ్యి వేసి దగ్గరికి రానిచ్చేసి ఇలానే బాక్స్‌లో పెట్టుకొని రోజు పరగడుపున ఒక స్పూన్ తినొచ్చు. కాదు అనుకుంటే లడ్డూలా ప్రిపేర్ చేసైనా తినేయొచ్చు.
ఈ నట్స్ అన్నీ విడివిడిగా తినాలంటే కష్టం అనిపిస్తది. మార్నింగు ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నామంటే పరగడుపున ఒక స్పూన్ తినేయొచ్చు. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.